విశాఖలో మొందా తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తోంది. దీని ప్రభావానికి వీఎంఆర్డీఏ బిల్డింగ్ వెనక వేసిన ఐరన్ పరంజి కుప్పకూలింది. మొందా తుఫాను తీరం దాటిన దగ్గర నుండి ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాక్షికంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. విశాఖలో మోంతా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పలు చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీఎంఆర్డీఏ వెనుక భాగంలో ఉన్నటువంటి ఐరన్ పరంజీలు మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈదురుగాల ప్రభావం క్రమంగా పెరుగుతూ వస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి ఈదురుగాల ప్రభావంతో ప్రస్తుతం వీఎంఆర్డీఏ బ్యాక్ సైడ్ అభివృద్ధి పనుల కోసం వేసినటువంటి ఐరన్ పరంజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాని కింద ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు నగరంలో పలు చోట్ల మనం చూసుకోవచ్చు. ఇటు శంకరమఠం రోడ్లో కూడా ఈరోజు వేకువజామున ఒక భారీ వృక్షం రోడ్డుకి అడ్డంగా కుప్పకూలిపోవడంతో వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల పాటు జీవీఎంసీ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని వెంటనే వాటిని తొలగించే పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు చెట్లు కూడా ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి ద్విచక్ర వాహనాల మీద పడిపోవడంతో అవన్నీ కూడా పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తీరం దాటిన తర్వాత కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎఫెక్ట్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతోనే మొత్తం మరోవైపు భారీ వర్ష సూచన కూడా ఉంది. ఇటు అనకాపల్లి జిల్లా, ఇటు అల్లూరు ఏజెన్సీ జిల్లాతో పాటు విశాఖ రూరల్ ఏరియాల ప్రాంతంలో కూడా వర్ష బీభత్సం, గాలుల బీభత్సం అనేది కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నగరంలోకి వచ్చేసరికి ఇటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం తక్కువ ఉన్నా సరే గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ వచ్చినటువంటి ఈదురుగాల ప్రభావానికి ప్రస్తుతం ఐరన్ తో ఏర్పాటు చేసినటువంటి ఈ పరంజి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరు కూడా మనుషులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి కూడా గాయాలు కూడా అవ్వలేదని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా సహాయక చర్యలు అందిస్తున్నటువంటి మిగతా జీవీఎంసీ సిబ్బంది వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రస్తుతం ఉమ్మడి విశాఖలో అయితే మాత్రం బలమైన ఈదురుగాళ్లు, భారీ వర్షాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక నగర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఆ చెట్ల కొమ్మలు, మరోవైపు భారీ వృక్షాలన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉందో అక్కడికి వెంటనే సమాచారం అందుకుంటున్నటువంటి బృందాలు వెంటనే అక్కడికి వెళ్లి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే భారీ వృక్షాలు, బలహీనంగా ఉన్నటువంటి వృక్షాలు, ఇటువంటి ఐరన్ పరంజీలు, కట్టడంలో ఉన్నటువంటి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్లు, నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లు, వీటన్నిటిలో దరిదాపుల్లో ఎవరు కూడా ఉండొద్దు, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి దృశ్యాలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా ప్రస్తుతానికి తీరాన్ని తాకి మోంతా తుఫాను వెళ్ళిపోయినప్పటికీ ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడి దీని ప్రభావం అనేది మనం చూస్తున్నాం. దీని ఎఫెక్ట్ తో నగరంలో పలు చోట్ల బలమైనటువంటి ఏదైతే భారీ వృక్షాలన్నీ కూడా అవి చాలా పురాతన కాలమైనటువంటి వృక్షాలు కూడా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం అక్కడ పార్క్ చేసినటువంటి వాహనాలు, మరోవైపు రాత్రంతా కురిసినటువంటి వర్షాలు, భారీ వర్షాలకు పూర్తిగా నానిపోయినటువంటి వాల్స్, గోడలు అన్నీ కూడా బాగా నానిపోయి దానికి ఆనుకుని ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి పలు వాహనాల మీద కూడా పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే గాలుల తీవ్రత మనం చూడొచ్చు. ఒకసారి చెట్ల యొక్క కదలికలను బట్టి గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి బలమైన ఈదురుగాలి వీచే సమయంలో ఇటువంటి చెట్లు, ఇటువంటి పరంజులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండొద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులతో పాటు మరో జిల్లా అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వీఎంఆర్డీఏ వెనుక భాగంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఐరన్ పరంజి ఒకసారిగా కుప్పకూలిపోయింది. దాని కింద కొన్ని ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. కెమెరామెన్ ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.